అఖిల్ అక్కినేని కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2023లో ఏజెంట్తో వచ్చి అభిమానులని, ప్రేక్షకులని నిరాశపరిచాడు. దీంతో అఖిల్ అప్కమింగ్ మూవీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక అఖిల్ తాజాగా తన 6వ మూవీని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ సైలెంట్గా సాగుతోంది. మురళీకిషోర్ అబ్బోరు అనే కొత్త డైరెక్టర్తో అఖిల్ చేస్తున్న మూవీ షూటింగ్ దశలో ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ధీర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న మేకర్స్ విడుదల చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అదే జరిగితే ఏప్రిల్ 8న అక్కినేని ఫ్యాన్స్లో అఖిల్ బర్త్డేతో పాటు సరికొత్త పండుగ వాతావరణం వచ్చినట్టు అవుతుంది. ఇదే రోజు వాళ్ళ ఉత్సాహాన్ని మరింత పెంచేలా అఖిల్ ఒప్పుకున్న ఇంకో 2 చిత్రాలని కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ధీర సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. మూవీ టైటిల్ ఏంటి, ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టైటిల్ సహా ఫస్ట్ లుక్ రిలీజ్కి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అఖిల్ కొత్త సినిమా గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. వినరో భాగ్యము, విష్ణు కథ ఫేమ్, మురళీకిషోర్ అబ్బూరు డైరెక్షన్లో అఖిల్ యాక్ట్ చేస్తున్నాడు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్లో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో పొడవాటి చుట్టూ గుబురు గడ్డం మీసాలతో సరికొత్త మాస్ లుక్లో అక్కినేని యువ హీరో కనిపించనున్నాడు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అఖిల్. హీరోగా తనకు గ్రాండ్ లాంచ్ జరిగింది, కానీ హిట్ మాత్రం పడలేదు. అందుకే కెరీర్కు కాస్త బ్రేక్ ఇచ్చిన అఖిల్ ఫైనల్గా కొత్త సినిమాతో రావడానికి సిద్ధం అయ్యాడు. ఏజెంట్ విడుదలయ్యి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేనంత భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది.